ప్రభుత్వ సమీక్షలు ఆ అధికారికి ఆటవిడుపైపోయింది. సమీక్ష చేసేందుకు ఏకసభ్య కమిషన్ చైర్మన్ వచ్చారన్న సోయి మరిచి పైసలు సంపాదించేందుకు రమ్మి ఆటలో మునిగిపోయాడో అధికారి. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అసిస్టెంట్ కలెక్టర్లు సహా పలువురు జిల్లా అధికారులంతా ఆ సమీక్షలో పాల్గొన్నారు. ఓవైపు ఎస్సీ వర్గీకరణపై వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాలు తరలివచ్చాయి. అధికారులంతా అందులో బిజీగా గడుపుతుంటే తనకేమీ పట్టనట్లు స్మార్ట్ ఫోన్లో రమ్మి ఆటలో మునిగిపోయాడు డిఆర్ఓ మలోలా. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమిషన్ చైర్మన్, కలెక్టర్లు, ఎస్పీలు ఉన్న సమీక్షలోనే సదరు అధికారులు ఇలా వ్యవహరిస్తే మరి సాధారణ జనాలు తమ సమస్యలతో వెళ్తే ఏ విధంగా స్పందిస్తాడో అర్థమైపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ సమీక్షలు ఆ అధికారికి ఆటవిడిపైపోయింది. సమీక్ష చేసేందుకు ఏకసభ్య కమిషన్ చైర్మన్ వచ్చారన్న సోయి మరిచి పైసలు సంపాదించేందుకు రమ్మి ఆటలో మునిగిపోయాడో అధికారి. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అసిస్టెంట్ కలెక్టర్లు సహా పలువురు జిల్లా అధికారులంతా ఆ సమీక్షలో పాల్గొన్నారు. ఓవైపు ఎస్సీ వర్గీకరణపై వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాలు తరలివచ్చాయి. అధికారులంతా అందులో బిజీగా గడుపుతుంటే తనకేమీ పట్టనట్టు స్మార్ట్ ఫోన్లో రమ్మి ఆటలో మునిగిపోయాడో డిఆర్ఓ మలోలా. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమిషన్ చైర్మన్, కలెక్టర్లు, ఎస్పీలు ఉన్న సమీక్షలోనే సదరు అధికారి ఇలా వ్యవహరిస్తే మరి సాధారణ జనాలు తమ సమస్యలతో వెళితే ఏ విధంగా స్పందిస్తాడో అర్థమైపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జీవన్ అందిస్తారు. జీవన్, చెప్పండి. డిఆర్ఓ మల్లాల కలెక్టరేట్ లో వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతుంది. నిన్న కలెక్టరేట్ లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణపై అనంతపురం కలెక్టరేట్ లో రెవెన్యూ భవన్ లో ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ సమావేశానికి హాజరైనటువంటి డిఆర్ఓ మల్లాల సమావేశానికి వచ్చిన సభ్యుల దృష్టికి సంఘాల నాయకులు తీసుకొచ్చే సమస్యలపై ఆయన దృష్టి సారించాల్సింది పోయి ఆయన సమావేశంలో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతుంది. ఓవైపు ఏకసభ్య కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాతో పాటు ఇరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూర్చున్న వేదిక పైన ఆయన తనకేమీ పట్టనట్లు, తనది కాదు అన్నట్లు ఆయన రమ్మీ ఆడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయన ఈ రకంగా వ్యవహరించిన తీరు పట్ల ప్రజా సంఘాల నాయకులు మగ్గుమంటున్నాయి. ఈ ఘటనపై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు కూడా విచారణకు ఆదేశించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణపై చాలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి
అధికారి ఈ విధంగా వ్యవహరించడం పట్ల ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లా స్థాయి అధికారిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారి తన దృష్టికి వచ్చిన సమస్యలపై దృష్టి సారించి కీలకంగా ఉండాల్సిన అధికారి ఈ విధంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ వర్గీకరణపై పలు సమస్యలు వినడానికి వచ్చినటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పంచుకుంటున్న వేదికలోనే పలు సమస్యలు వినిపించడానికి అనేక వర్గాల వారు ఆ వేదిక దగ్గరకు చేరుకొని వాటిని పరిశీలించి పరిష్కార మార్గాలు చూపించాల్సిన అధికారి ఇలా రమ్మి ఆడుతూ కాలక్షేపాన్ని చేస్తున్న అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులైతే కోరుతున్నారు. ఆయన రమ్మి ఆడుతున్న వీడియో ఏకంగా బయటకు రావడంపై కలెక్టర్ అంతర్గత విచారణలో ఇది నిజమని తేలడంతో ఆయనపై ఎలాంటి చర్యలకు సిఫార్సు చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ జీవన్. ఈ